వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులతో ఎమ్మెల్యే రేవూరి సమీక్ష. ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు ఆందోళన అవసరం లేదు అంటున్నారు రేవూరి. రైతులకు ఆమోదయోగ్యమైన ధరలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ ప్రమేయంతోనే రైతులు ఆందోళన చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం ఆగదన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. వరంగల్ అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని చేపట్టిందంటున్న ఎమ్మెల్యే రేవూరితో మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారు, ఈ సమస్య పరిష్కారానికి మీరు ఏ విధంగా ప్రయత్నాలు చేయబోతున్నారు? ఇప్పుడు మీరు కలెక్టర్తో భేటీ అయ్యారు, ఈ సమస్య పరిష్కారం కోసం ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అన్న సందర్భంలో రెండు విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నాను. ఒకటి నక్కలపల్లి, రెండు గాడిపల్లి. ఈ రెండు గ్రామాలలో కూడా రైతులను పిలిచి కలెక్టర్ గారు మాట్లాడారు. వాళ్ళు కూడా సర్వేకు యాక్సెప్ట్ చేశారు. సర్వే అయిన తర్వాత మిగిలిన సమస్యల మీద కానీ రేట్ల విషయంలో కానీ మాట్లాడడానికి కలెక్టర్ కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ రెండు గ్రామాల యొక్క రైతులు కూడా సహకరించడం జరిగింది. ఎక్కడైతే గుండ్రూపల్లి ఎక్కడికి వచ్చేవారికి ఏంటి అంటే, వాస్తవంగా గుండ్రూపల్లి రైతులు కూడా వెరీ పాజిటివ్గా ఉన్నారు. దాంట్లో నాకేం అనుమానం లేదు. ఎందుకంటే నిన్న ఉదయం నా దగ్గరికి 9-9:30 ప్రాంతంలో నేను మీ సమస్యలు ఏంటి నేను తెలుసుకుంటాను, మీరు రండి అని చెప్పి నేను వాళ్ళని ఇన్వైట్ చేయడం, వాళ్ళు రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళు 2-3 విషయాలు తీసుకొచ్చారు. సార్, మేము భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే, బట్ మాకు ఒక 2 థింగ్స్ సార్, మాకు రేటు విషయంలో మాకు ఇది కావాలి అన్నప్పుడు నేను అన్నాను, రేటు విషయం మిమ్మల్ని సాటిస్ఫై చేసే విధంగానే ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా జస్ట్ డే ఫర్ ఎస్టర్డే కూడా మీటింగ్ జరిగింది. మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు, అటు నాగరాజుకు కానీ, జిల్లా శాసనసభ్యులకు కానీ మంత్రి గారి సమక్షంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మంత్రి గారు మొదట భూమికి బదులు భూమి ఇస్తామన్నారు, అక్కడ భూమి ధర ఎంత ఉంటే అందిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు, మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఈ మాట మార్చారని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఏదైతే ఇప్పుడు వెటర్నరీ డిపార్ట్మెంట్కు ఉన్న ల్యాండ్ ఉన్నదో దాన్ని ల్యాండ్కి ఇస్తాము అని చెప్పిన మాట వాస్తవం. దాంట్లో ఏమీ ఇదని కాదు. ఎప్పుడైతే ఈ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర పోయిన తర్వాత గవర్నమెంట్లో నిపుణులతోటి అందరితోటి చర్చించినప్పుడు ఒక ప్రపోజల్ ఏమొచ్చిందంటే, హైదరాబాద్ తర్వాత వరంగల్ను మనం అభివృద్ధి చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ చేయవలసిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ మనకు అవసరము. ఇప్పుడు ఫార్మర్స్కి ఈ ల్యాండ్ ఇచ్చేసి మళ్ళీ ల్యాండ్ ఎక్వైరీ చేయడం అనేది మనం అది కరెక్ట్ పని కాదు. అందునుంచి ఫార్మర్స్కు మనము సాటిస్ఫై చేసే రేట్ ఇద్దాము, ఇచ్చి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్లీ ఈ ఎయిర్పోర్ట్కు రిలేటెడ్గా ఎయిర్పోర్ట్ ఎగ్జిస్టింగ్ కూడా హైదరాబాద్కు ఎవరు కూడా అలాంటి అవసరానికి పోకుండా టోటల్గా ఇక్కడ అలాంటి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి మొన్న జరిగిన మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్నప్పుడు తప్పదు కదా. కరెక్ట్. ఇప్పుడు రైతుల వాదనకు ఏం చెప్తారు? రైతులకు ఒక భరోసా కల్పించే విధంగా రైతులకు ఒకటే చెప్తున్నాము, రేటు న్యాయబద్ధమైన రేటు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెంబర్ 1, అది కూడా సర్వే అయితేనే ఒక స్టెప్ బై స్టెప్ ఆఫ్ యాక్షన్లో వస్తుంది. ఏ రోజైనా కూడా మీరు మీ యొక్క హక్కుల గురించి మీరు పోరాటం చేసే అవకాశం మీకు ఉన్నది. లేదు, మీకు మా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు నచ్చలేదు అన్నప్పుడు తర్వాత మీరు కోర్టుకు పోయే హక్కు కూడా మీకు ఉన్నది. ఇన్ని అవకాశాలు పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోకేట్ చేస్తుంటే మీరు ప్రొవోకేట్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మామ్నూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగి తీరుతుంది, రైతులకు ఆమోదయోగ్యమైనటువంటి ధరలు కల్పిస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.